ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హోసన్నా వైఎస్ఎస్బి మినిస్ట్రీ పరిచయ తరపున మీ అందరికీ శుభాభివందనాలండి. ఉదయకాల దిన దేవుని చేత ప్రభు మిమ్మల్ని నింపి మిమ్మల్ని తృప్తిపరిచి ఈ దిన ప్రయత్నాలన్నీ కూడా ఆశీర్వదించి విజయోత్సవముల మధ్యలో ప్రభు మిమ్మల్ని ముందుకు నడిపించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం వేళ దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథము 65వ అధ్యాయము 2వ వాక్యం. ప్రార్థన ఆలకించేవాడా సర్వశరీరుని యొద్దకి వచ్చెదరు. నా దీని బిడ్డలారా, ఇక్కడ ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వచ్చేదరు అనేసి మనం చదువుకున్నాం. ప్రార్థనలో కొన్ని అంశాలు మనము చూద్దామండి. కొన్ని పాయింట్స్ అనేవి మనము ధ్యానం చేద్దాం ఉదయకాలం వేళ. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఇక్కడ 13వ వాక్యం చూస్తారండి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఇక్కడ శ్రమ సంభవించినప్పుడు చేయవలసింది ఏంటంటే ప్రార్థన. అంతేగాని శ్రమ వచ్చింది కదా అనేసి ఏడుస్తూ బాధతో కాలాన్ని గడపకూడదు. అప్పుడు నా దీని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే నీ విశ్వాస జీవిత యాత్రలో నీ శ్రమలను చూచి కుమిలిపోకూడదు. దావీదు అంటారు, నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చిన అంటున్నాడు. కాబట్టి మీ శ్రమలలో దేవుడు మీకు గొప్ప జవాబు ఇచ్చునుగాక. ఆమేన్. రెండవదిగా మనం చూస్తేనండి 14వ వాక్యం, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వాక్యాలు చూస్తే, మీలో ఎవరికైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘ పెద్దలను పిలిపించవలను. వారు ప్రభు నామున అతన్ని నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. ఇక్కడ రోగం వచ్చినప్పుడు నూనె రాసి ప్రార్థన చేయమని, నూనె తైలం అంటే పరిశుద్ధాత్మకి సాదృశ్యం. సంఘ పెద్ద అనుభవం కలిగిన వారు ఆ నూనె తైలముతో వారు యేసు సిలువ వేసి వారు ప్రార్థన చేయాలని మరి తెల్లగా ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. 3, విశ్వాస సమితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. అంటే నువ్వు చేసే ప్రార్థనలో విశ్వాసం ఉండాలి, అవిశ్వాసం ఉండకూడదు. అంతేకాదండి, ఈ విశ్వాస సమితమైన ప్రార్థన చేసే అనుభవంలో నీవు ఉన్నప్పుడు విశ్వాసానికి కర్తి, విశ్వాస జీవితాన్ని కొనసాగించే దేవుడు మీకు తోడై ఉన్నాడని మీరు నమ్మాలి. ఏమండి, అలాగే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యం చూస్తే, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయండి. అంటే మీకు స్వస్థత, ఆరోగ్యం వచ్చినట్లుగా ఒకరి కొరకు ఒకళ్ళంట ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆకాశ వాక్యాన్ని తెరచి మీకు కావాల్సిన సకల సమృద్ధిని ఇస్తారు. దేవుని ఎదుట మనం తగ్గింపు కలిగిన వారమై మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలో గొప్ప విజయం ఉంటుందండి. అట్టి కృపతోటి ప్రభు నింపి నడిపించునుగాక. ఎందుకంటే నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమై బహుబలము గలదై ఉండును అనేసి అంటున్నారండి. ఇక్కడ 17వ వాక్యం చూస్తే అండి, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఇక్కడ ఆసక్తితో ఉన్న ప్రార్థన అంటే మన ప్రార్థన అసంతృప్తి ఉండకూడదు, నిర్లక్ష్యం ఉండకూడదు, నీరసం ఉండకూడదు. కొంతమంది ప్రార్థన చేసుకున్నారా అంటే చేసుకున్నాంలయ్యా అంటారు. ప్రార్థన చేసుకున్నారంటే చేయాలి కదా, చేసామంటారు. కాకపోతే ప్రార్థన అనేది దేవునితో మాట్లాడడం, నా కడుపు నింపుదల కొరకు, నా చేతి పనులు ఆశీర్వాదం కొరకు, నా కుటుంబ క్షేమం కొరకు, నా దేవునితో నేను మాట్లాడాలి అని కంకణం కట్టుకొని, నడుం కట్టుకొని, పట్టు విడవగా నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే నా దేవుడు నీ ప్రార్థన ఆలకించి గొప్ప కార్యాలు చేస్తాడని వాస్తవాన్ని గ్రహించాను. అందుకనే ఇక్కడ ఆసక్తితో నీ ప్రార్థన ఉండాలి అనేసి ఇక్కడ చెప్తున్నాడండి. 18వ వాక్యం చూస్తారండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వాక్యం చూస్తే, అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చిన, భూమి తన ఫలం ఇచ్చిన. అంటే ఇక్కడ మరలా చేసే ప్రార్థన అంటే ఒక జవాబు నువ్వు పొందుకోవాలా, ఆ జవాబు వచ్చేదాకా నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభా, పలాని విషయాల్లో నేను ప్రార్థన చేస్తున్నా, నాకు దర్శన రీతిగా కానీ కలర్ రీతిగా కానీ నాకు జవాబు ఇవ్వు అనేసి నువ్వు ఆ రీతిగా దేవుని కాడ మోకాళ్ళు వేసి నీవు జవాబు కొరకు కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ నీవు అలాగా అడుగులు ముందుకు వేయాలి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం అండి. కాబట్టి నీవు దేవునితో మాట్లాడితే సర్వశక్తి కలిగిన దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తాడండి. కాబట్టి నీవు లోకంతో మాట్లాడి మోసపోయి ఉండొచ్చు, లోకంతో మాట్లాడి ఇబ్బందులు పాలై ఉండొచ్చు. కథ నువ్వు దేవునితో మాట్లాడినట్లయితే సర్వశక్తి కలిగిన దేవుని కార్యాలు మీరు కళ్ళారా చూచి గొప్ప సాక్షులుగా నిలబెట్టబడతారన్న వాస్తవాన్ని గ్రహించాలండి. అంతేకాదండి, అపోస్తుల కార్యము 10వ అధ్యాయంలో ఇక్కడ కొర్నేలి అని ఒక అతను ఉన్నాడండి. ఇతని యొక్క ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేర్చబడ్డాయి అనేసి దేవదూత దిగి వచ్చి అతనితో మాట్లాడుతుందండి.
అపోస్తుల కార్యము 10వ అధ్యాయం 4వ వాక్యం చూస్తానండి. అతడు దూత వైపు తేర చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. హల్లెలూయా. ఇక్కడ నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన కూడా దేవుడు తన సన్నిధికి చేర్చుకుంటాడు. ప్రతిఫలం వచ్చేదాకా నువ్వు వేచి ఉండాలి. నువ్వు ప్రార్థించడమే కాదు, ప్రార్థన చేసిన కార్యాలు కూడా నువ్వు పొందగలుగుతావన్న నమ్మకంతో నీవు నడిచినప్పుడు అసాధ్యమైన ప్రతి కార్యాలు ప్రభు నీ జీవితంలో సుసాధ్యం చేస్తాడు. అంతే కదండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వాక్యం చూస్తండి. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవన్నీ కూడా మీకు కలుగునని మీతో చెప్పుచున్నానని యేసుప్రభు అంటున్నాడండి. కాబట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు అడుగుతున్న ప్రతి కార్యాలు పొందుకుంటావన్న నమ్మకము, విశ్వాసము నువ్వు కలిగి ఉన్నట్లయితే అసాధ్యమైన ప్రతి కార్యాలు కూడా ప్రభు నీ జీవితంలో సుసాధ్యం చేసి నువ్వు ఊహించలేని లెక్కలేని అద్భుత ఆశ్చర్య మేలులు చుట్టి ప్రభు నింపి నడిపిస్తాడని వాస్తవాన్ని గ్రహించాలి. ఆ రీతిగా ఉదయకాల దినదేవుని చేత ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు నింపి విశేష ప్రార్థన అనుభవాలతో ప్రభు మిమ్మల్ని నింపి స్థిరపరచును గాక. అంతేకాదండి, ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయము 3వ వాక్యంలో మనం చూస్తానండి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపులేని గొప్ప సంగతులను గూఢార్థమైన సంగతులు నీకు తెలియజేస్తున్నా అంటున్నాడండి. అంటే నీవు గ్రహింపు లేని అనుభవాలను బట్టి ఈ రోజున చింతిస్తూ, దిగులు పడుతూ, కృంగిపోతూ నీవు అనేకమైన ప్రతికూలమైన పరిస్థితులతో పోరాడుతూ ఉండి ఉండొచ్చు. ఈరోజు నా ప్రభు అంటున్నాడు, నీ గ్రహింపు లేని సంగతుల్లో నీకు గ్రహింపిస్తాను అంటున్నాడు. అందుకని నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నువ్వు గ్రహింపులేని గొప్ప సంగతులు, గూఢార్థమైన సంగతులు నీకు తెలియజేస్తాను అనేసి ఉదయకాలంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడండి. దేవుడు తన ప్రజల మొర ఆలకించేవాడండి. ఎడారిలో వాళ్ళు నడిపించబడేటప్పుడు వారు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన వల్ల ఎడారి జీవజలాలుగా మార్చబడిందండి. హల్లెలూయా. ఎర్ర సముద్రం వారికి ఎదురైనప్పుడు వారు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన వలన సముద్రం దారినిచ్చిందండి. హల్లెలూయా. ఈ ఉదయకాలం వల్ల నీ కన్నీళ్ళు, నీ కష్టాలు, నీ బాధలు, నీ ఇబ్బందులు, నీ శ్రమల నిమిత్తం విడుదల కొరకు నువ్వు చేతులెత్తి ప్రార్థన చేస్తుండగా ఆకాశమందున దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయడానికి ఆయన సంసిద్ధమై ఉన్నాడు వాస్తవాన్ని గ్రహించాలి. అట్రీతిగా కృపాక్షేమంతో ప్రభు మిమ్మల్ని నింపి నడిపించునుగాక. ఆ రీతిగా దేవుడు ఆశ్చర్యకరమైన ప్రార్థన అభిషేకముతో, ప్రార్థన నడిపింపుతో మీరు మీ కుటుంబం నింపబడినట్లుగా చిన్న ప్రార్థన అండి. కృపా సత్య సంపూడగు దేవా, మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాల దినదేవుని చేత నీ బిడ్డలైన వారిని నింపి తృప్తిపరచు. ఆ రీతిగా ప్రభునామం ప్రార్థన చేయవాడు రక్షించబడును అన్నట్లుగా రక్షణ కొరకు అయా నీ బిడ్డలు ప్రార్థన చేస్తుండగా ఆసక్తితో స్వస్థత కొరకు, పాప విమోచనం కొరకు అయా మరలా ప్రార్థన చేస్తూ అయా గ్రహింపులేని సంగతుల కొరకు ప్రార్థన చేస్తుండగా నీవే ఆశ్చర్యకరమైన కరములు చాపి ఉదయకాల దేవుని చేత అయా నీ బిడ్డలైన వారిని నింపి తృప్తిపరచు. ఆ రీతిగా నీ బిడ్డల ప్రయత్నాలన్నీ ఆశీర్వదించు, దీవించు. కృపాక్షేమంతో నీ బిడ్డలు నింపమని అడుగుడి మీకు ఇవ్వబడినన్నావు. నీ బిడ్డల నామం పేరిట ఏమైతే ప్రార్థించి అడుగుతున్నారో సకల విధమైన కార్యములు జరిగించమని నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అని సన్నిధి సహవాసం కృపయు ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి విజయోత్సవముల మధ్యలో ప్రభు మిమ్మల్ని నింపి ముందుకు నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.